భార్య పిల్లలంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. కుటుంబం అనుకోని రీతిగా మరి ఈరోజు మరి ప్రభు అతను పిలుచుకున్నాడు గుడ్ ఫ్రైడే రోజున. సో ఇంకా ఎవరైనా యేసు ప్రభు వారిని ఎరగకపోతే ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులని ప్రకటన 14:13 రాయబడింది. వారి క్రియలు వారి వెంట వెళ్తూ ఉంటాయి. యేసు రక్తం సహోదరుడు మరి తన మంచివాడు, తన మంచి క్రియలు ఎక్కడికి కూడా ఎక్కడైనా నమ్మకంగా ఉంటాడు. అతను ఆ చర్చికి కంటిన్యూషన్గా నాతో పాటు ఉండేవాడు. మరి ఎక్కడ ఏ పరిచర్యకి వెళ్ళినా కూడా నమ్మకస్తుడు. సో ఇంకా యేసుప్రభు వారిని ఎవరైనా నమ్మకపోతే ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రపంచమంతటా మరి యేసుప్రభు వారు చనిపోతే అది మంచి శుక్రవారం అయింది. క్యాలెండర్ చరిత్రలో వచ్చింది. ఎందుకు ఇలాగా అని ఆలోచన చేస్తే కనుక మానవుడు పాపం వల్ల వచ్చిన జీతము మరణం. కనుక ఆ మరణాన్ని యేసుప్రభు వారు తీసుకొని మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, మోక్షాన్ని, స్వర్గాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఈరోజు కూడా వేరే సహోదరి వాళ్ళు కూడా ఈరోజు యేసుప్రభు మేము కూడా మాకు కూడా కావాలి, మోక్షం స్వర్గం మాకు కూడా కావాలని ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు చర్చికి వచ్చారు. పిల్లరా స్వర్గము యేసుప్రభు ద్వారానే వస్తుంది. కనుక యేసు రక్తం ద్వారా మరి ఆయన పరదేశంలో ఉన్నాడు. మరి తనకు ఆత్మ శాంతి సంతోషకరంగా ఉంది. సో భౌతిక దేహం మాత్రమే మరి దేవ సేవకులు వెళ్ళి మట్టిని అప్పగించడానికి మనం వెళ్తున్నాం. కనుక అయితే మోక్షానికి వెళ్ళే మార్గం యేసుప్రభు. ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక ఇంకా యేసుప్రభు నమ్మని వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి మనం ఎన్ని మంచి క్రియలు చేసినా కూడా మోక్షానికి మనం వెళ్ళలేం. పుణ్య నదులు, పుణ్య స్నానాలు కనుక ఎన్ని రకాల చేసినా కూడా మన పాపం పోదు. కనుక మరి పాపం పోవాలంటే ఏంటి మార్గం అనగా పాప పరిహారో రక్తం అవశ్యం, తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం అని పాపానికి పరిహారము రక్తము చిందించాలి. ఆ రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు 2000 సంవత్సరాల కిందట ఆయన ప్రపంచ మానవాళి కొరకు ఆయన రక్తం చిందించాడు. అది పవిత్రమైన రక్తం. మనలో కామ, క్రోధ, మదమత్సరాలు, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య మనందరిలో ఉంటాయి. పాస్టర్లో ఉంటుంది, ముల్లాలో ఉంటుంది, పురోహితుల్లో ఉంటుంది. కనుక ఈ రక్తము మనుషులు విడిపించలేదు. కోళ్లు కానీ మేకలు కానీ ఏ రక్తము తీసుకున్నా పవిత్రత ఉండదు. కనుక పవిత్రుడైన యేసుప్రభు వారి యొక్క రక్తం ఈరోజు మరి కలవరి శిలువలో మరి గొల్గొతా కొండపైన చిందించబడినది. ఎవరైనా సరే యేసు రక్తం దగ్గరికి వస్తే 1 యోహాను పత్రిక 1:9 ప్రకారంగా యేసు రక్తము ప్రతి పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా కనుక యేసు రక్తం సూర్య చంద్రులు అక్కార లేని రాజ్యం ప్రభువు క్రీస్తు వెలుగైయున్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కార లేని రాజ్యం ప్రభు క్రీస్తు వెలుగైయున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. బంధువులు, భార్య, పిల్లలు అందరూ గుర్తుపడుతుండగా ఈ బిడ్డని అవి బ్యాగులతో ఉన్నాయి కదా ఒకసారి మళ్ళీ తాళం పెట్టేసి ముందే బట్టలు ఆదరణ కలిగినట్లుగా చేయమని తీసుకుని వెళ్ళుచుండగా నీ ఆత్మ వీరితో పాటు ఉంచు. అవంతరాలు పడకుండా కాపాడమని స్థితిగంతా నీకు సమర్పిస్తూ ఆ బిడ్డ ఆత్మను నువ్వు చేర్చుకున్న దాన్ని బట్టి స్థుతిస్తూ ప్రభా బిడ్డబడిన ఈ శరీరం భూస్థాపన పరిశుద్ధపరచమని స్థితియాగం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలము ప్రభా మీ సంధికి వచ్చినటువంటి యేసురత్న గారి ఆత్మకను ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ సదా తోడై కాపాడుగాక. ఆమేన్. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆచిక బయలులో God is not. Hallelujah.
పాస్టర్ గారు. మన మధ్యలో పేటర్ గారు మరి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం చివరి వరకు మనకు నడిపిస్తారు. నిజమే వారు మరి ఈరోజు మరి యేసురత్నం సహోదరుడు కూడా వారి ప్రయాసములు ఈ భూమి మీద ఇంకా ఎన్ని ప్రయాసములు ఉన్నాయో మనకు, అయితే వారి ప్రయాసములు మాని మరి ఎక్కడికి వెళ్ళాడు మరి చాలా మందికి తెలియదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసురత్నం సహోదరుడికి? వారి విశ్రాంతి పొందడానికి వెళ్ళారు. ఒక మనిషి ప్రభులో మృతి పొందితే వారు విశ్రాంతి పొందుతారు. ఈ సత్యాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. అందుకనే క్రైస్తవులు భయపడరు. ప్రవీణ్ పకడాల ఆయన చనిపోతే వాళ్ళ భార్య భయపడలేదు, ఆమె నిరీక్షణ కలిగి ఉంది. వాళ్ళ కూతురు కూడా నిరీక్షణ కలిగి ఉంది. ఒక రోజున మేము మా తండ్రిని చూస్తాం, ఎందుకనగా ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. కనుక క్రైస్తవ యొక్క నిరీక్షణ వీళ్ళ చనిపోయిన వారు విశ్రాంతిలో ఉంటారు. వారి ప్రయాసములు మానారు. ఇంకా ప్రయాసం ఆయన కుటుంబ భారాలు లేదా రకరకాల ప్రయాసాలను కూడా మాని విశ్రాంతిలోనికి వెళ్ళాడు. అయితే ఇంకొక మాట, అయితే మరి యేసురత్నం చేసినటువంటి క్రియలు వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఇవి ప్రభు చెప్పుచున్న మాటలు, నేను చెప్పిన మాటలు కాదు. అందుకే మేము కూడా అంత దూరం నుంచి ఎందుకు వచ్చాం? మాది కడప ప్రాంతం. మరి పోర్ట్ ట్రస్ట్ లో నేను ఉద్యోగం చేస్తా ఉన్నాను 32 సంవత్సరాల నుంచి. నా సహోదరుడు 8 సంవత్సరాలు పైగా దగ్గర 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. కనుక నా దగ్గరికి 31వ తారీఖున కంపల్సరీగా వస్తూ ఉంటాడు ప్రార్థనలో. ఎంతో విశ్వాసం దేవుళ్ళో. కనుక ఆయన క్రియలు మేము కూడా చెప్పాలా, ఆయన మంచి క్రియలు. ఆయన ఎప్పుడు కూడా మరి స్వార్థపరుడు కాదు, ఒకరికి అన్యాయం చేసిన వాడు కాదు. నా దగ్గర కొద్దిగా డబ్బులు తీసుకున్నప్పుడు వచ్చి ఇంటికి వచ్చి ఒకరోజు 4:30-5 గంటలకు వచ్చి తలుపు తట్టాడు. వచ్చేసి దేవుడు చెప్పాడు అన్న మీకు ఇవ్వమని చెప్పేసి అని. ఎంతో నిజాయితీ పరుడు. కనుక ఏది కూడా ఇతరులను మోసం చేసిన వ్యక్తి కాదు. కనుక వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. కనుక మనం కూడా ఇక్కడ ఉన్న మనమందరం కూడా దేవునిలో క్రియలు మనం మంచిగా ఉంటే, సత్క్రియలు చేస్తే చివరిగా మన వెంట వచ్చేది ఏంటంటే మన క్రియలే. మన బంగ్లాలు రావు, కారు రాదు, ఏది పోదు. చాలా మంది అనుకుంటారు మన ఉంగరాలు ఏవి కూడా బంగారము కానీ ఏది రాదు మనతో పాటి. క్రియలు మాత్రం వారి వెంట. కనుక తన క్రియలు ఎంతో మంచివి, అందుని బట్టి ప్రభు కొందాలి. అయితే చివరిగా మరి మన్న అనేది మరి ప్రసంగ గ్రంథములు కూడా మనం చదివేసేసి పిల్లరా మరి భూస్థాపన ఎందుకు మరి మన్ను అడిగినా మనిషిని దేవుడు మట్టితో తయారు చేశాడు. ఆది కాండంలోనే మొట్టమొదటిగా మనిషి మన్నే గనుక ఇదిగో ఆదాము నువ్వు మన్ను గనుక నీవు తిరిగి మన్నై పోతావు. అయితే ఆత్మ మరి దేవుంది కనుక ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే సహోదరులారా దేవుని ఎరగని వారు కనుక ఆత్మకు కల్మషం ఉంటది, ఆత్మకు పాపం అంటుకుంటది ఈ లోకంలో ఉన్నప్పుడు. దాన్ని కడగడానికి కొరికే యేసుప్రభువు వారు ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయాడు. కారణం ఏంటంటే ఆత్మను మరి పాతాళంలోకి వెళ్ళకోకుండా దేవుని దగ్గరికి చేర్చడానికి కొరకు అక్కడ రాయబడుతోంది. మనం అందరం ఇక్కడికి చేర్చాం. మన్న అయిన దానికి చివరిగా చదివాం. లైట్ 12 వచ్చు. మన్నైనది వెనుకకు వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఇది మొట్టమొదటిగా ఆదాముతో చెప్పిన మాట. అది మన్నులోంచి దేవుడు తీశాడు కనుక మన్నైన మనుషులు మనము వెనకటికి మరలా మన్నుగా అయిపోతున్నాడు యేసురత్నం సహోదరుడు. అయితే ఆత్మ దాన్ని దయచేసినట్టు దేవుని యొద్దకు మరలా పోను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక. కనుక తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింటది? ఎర్ర తల్లి దేవుని యొద్దకు. కనుక ఏం చేస్తుంటది? విశ్రాంతి ఉండదు. కనుక ఈ మాటల చేత తెస్సలోనికీ పత్రిక వలె మీరు ఒకరినొకరు ఆదరించుకొని చెప్పాడు. ఒక రోజు నా యేసుప్రభువు వచ్చినప్పుడు తెస్సలోనికీ 4వ అధ్యాయంలో రాయబడతా ఉంది. కనుక నిరీక్ష లేని వారి వల్ల ఇతర వారి మీరు దుఃఖంగా, నిజమే దుఃఖమే, మాకు కూడా దుఃఖమే సహోదరుడు పోవడం వల్ల. అయితే ఒక రోజు యేసు వచ్చినప్పుడు యేసు మరి యేసురత్నం గారిని వెంట పెట్టుకుని వస్తాడు. ఆ రోజు మనం అందరం కూడా చూస్తాం. అయితే కుటుంబం విడబడ్డాం, మనకు ఎవరు తోడంటికినా యేసుప్రభువు చెప్పాడు నేను ఇమ్మానుయేలుగా నేను తోడుగా ఉంటాను. యెషయా 55వ అధ్యాయం 54వ అధ్యాయం 5వ వచనంలో చూడు, భర్త లేని వారికి నేనే భర్తగా ఉండి ఆయన నడిపిస్తే దేవుడిగా ఉన్నాడు. కనుక దిగులు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఒక రోజు కింత పూస్తున్నది ఉదయ
వస్తున్నది ఉదయానే రాలిపోవుచున్నది త్వరలోనే రాలిపోవుచున్నది త్వరలోనే ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను. అతి చిన్ని ఆయు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను. ఒకసారి ఆగండి ఆగండి, ఎవరు వేయకండి అప్పుడు. బహుజనులను వెయిట్ వెయిట్ అమ్మా. Take